దక్షిణాది చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది. 7 దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటి షావుకారు జానకి 94 ఏళ్ల వయసులో వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1950లో ఎన్టీఆర్ సరసన షావుకారు చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె ఆ చిత్ర విజయంతో షావుకారు జానకిగా గుర్తింపు పొందారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి అగ్రతారలందరి సరసన మెప్పించారు. బహుభాషా ప్రావీణ్యం ఉన్న ఆమె తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకునేవారు. సినిమా రంగానికి చేసిన సేవలకు గాను 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారత చలనచిత్ర జగత్తులో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. 7 దశాబ్దాలకు పైగా వెండితెరపై సహజ నటనతో, హుందాతనంతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న లెజెండరీ నటి పద్మశ్రీ షావుకారు జానకి తుదిశ్వాస విడిచారు. వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం మధ్యాహ్నం ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఈ విషాద వార్త తెలియగానే దక్షిణాది చిత్రసీమ దిగ్భ్రాంతికి గురైంది. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో 1931 డిసెంబర్ 12న జన్మించిన ఆమె అసలు పేరు శంకరమంచి జానకి. చిన్నతనంలోనే స్పష్టమైన ఉచ్చారణ, అద్భుతమైన వాక్చాతుర్యంతో ఆకాశవాణి నాటికల ద్వారా కళారంగంలో అడుగుపెట్టారు. 1950లో మహానటుడు ఎన్టీఆర్ సరసన ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన షావుకారు సినిమాతో ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. తొలి చిత్రంతోనే అసాధారణమైన అభినయాన్ని కనబర్చి ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని షావుకారు జానకిగా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె సోదరి కృష్ణకుమారి కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో మేటి నాయికగా రాణించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించిన అరుదైన ఘనత ఆమెది. ఇందులో 200కు పైగా సినిమాల్లో కథానాయికగానే మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, జమినీ గణేశన్, డాక్టర్ రాజ్ కుమార్ల సరసన నటించి ఆనాటి మేటి తారగా వెలిగారు. తమిళంలో 1952లో వలయపతిలో అడుగుపెట్టినా అక్కడ కూడా అగ్రతారగా ఎదిగారు. 1959లో డాక్టర్ రాజ్ కుమార్తో కలిసి నటించిన మహిషాసురమర్దిని కన్నడ చిత్రసీమ తొలి పాన్ ఇండియా చిత్రంగా నిలిచింది. మలయాళంలో స్కూల్ మాస్టర్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. బహుభాషా ప్రావీణ్యం కలిగిన జానకి ఇతర భాషల్లోనూ తన పాత్రలకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం ఆమె ప్రతిభకు నిదర్శనం. వెండి తెరపైనే కాక బుల్లి తెరపై ఉరరింద రహస్యం, వరుధిని పరిణయం వంటి ధారావాహికల ద్వారా ప్రేక్షకులను అలరించారు. వయసు మీద పడుతున్న నటనపై ఉన్న మక్కువతో ఇటీవల బిస్కోత్, అన్ని మంచి శకునంలే వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి కొత్త తరంతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. జానకి నటనకు గాను ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి, ఆంధ్రప్రదేశ్ నుంచి నంది పురస్కారాలు, ఇతర జీవిత సాఫల్య పురస్కారాలు ఆమెను వరించాయి. కళారంగానికి ఆమె అందించిన అసమాన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో ఆమెను ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. షావుకారు జానకి భౌతిక కాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం చెన్నై తేనాంపేటలోని సెంటర్ రోడ్ నివాసంలో ఉంచనున్నారు. 4 తరాల నటీనటులతో ప్రయాణించి నటనకే వన్నె తెచ్చిన షావుకారు జానకి మృతి పట్ల చిత్ర పరిశ్రమ కన్నీటి నివాళులర్పిస్తోంది. ఆమె పోషించిన పాత్రలు తెలుగు, తమిళ ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.